హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఏంటి అంటే గరం మసాలా పౌడర్ అండి. మనకు మెయిన్గా అయితే మనం నాన్ వెజ్ కర్రీస్లో యూజ్ చేసుకోవడానికి మటన్ కానీ, చికెన్ కానీ, ఎగ్ కానీ, ఫిష్ కానీ దేంట్లోకైనా మనం గరం మసాలా పౌడర్ని యూజ్ చేస్తాం కదా. సో అది పక్కా కొలతలతో అనమాట. అది ప్రిపేర్ చేసుకుంటేనే స్మెల్ అనేది మనకు బాగుంటుంది అనమాట. ఏది తక్కువైనా ఏది ఎక్కువైనా కానీ దాని టేస్ట్ అనేది చెడిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది మనం ఈ వీడియోలో కంప్లీట్గా చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా, నేను యాలకులు, దాల్చిని, షాజీరా, లవంగాలు. సో ఇవి ఏంటి అంటే మనకి షాజీరా వచ్చేసి 50 గ్రామ్స్ అండి. మనకు లవంగాలు కూడా 50 గ్రామ్స్, దాల్చిని కూడా దాదాపు 50 గ్రామ్స్ ఉంటుంది. సో యాలకులు వచ్చేసి ఒక 10 నుంచి 12 అండి. ఇవి వచ్చేసి మనకి ఒక 70 గ్రామ్స్ ఉంటాయండి. ధనియాలు, సో ధనియాల క్వాంటిటీ మనకు కొంచెం ఎక్కువ ఉందన్నమాట. ఇలా చేస్తే ఏంటి అంటే మరీ ఘాటుగా ఉండకుండా నార్మల్గా మన కర్రీస్లో వేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట. ఒకవేళ మీకు ఘాటు కావాలి అనుకుంటే ఇందులో కొన్ని మిరియాలను యాడ్ చేసుకోండి, కొంచెం ఘాటు బాగుంటుంది అనమాట. ఘాటు తినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం. సో ఇవన్నీ ఫ్రెండ్స్ ఏంటంటే మనము మిక్సీలో వేసుకుందాం ఫ్రెండ్స్. మిక్సీలో వేసాక నేను మీకు పౌడర్ చేసి చూపిస్తాను. ఇక్కడైతే నేనైతే అన్నీ ఒకటేసారి వేస్తున్నాను కాబట్టి మిడిల్ జార్లో వేసానండి. మీరు కొంచెం కొంచెం పట్టేసి కలుపుతామనుకుంటే చిన్న పౌడర్ జార్లో వేసుకోండి. నేనైతే ఇక్కడ మిడిల్ జార్లోనే వేసి పడుతున్నాను. ఫైన్ పౌడర్ అయితే మనకు కావాలండి, గరం మసాలా పౌడర్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది మన గరం మసాలా పౌడర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈవెన్ మనం వెజ్ కర్రీస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. అది ఏదైనా మసాలా కర్రీస్ ఉన్నప్పుడు, గుత్తి వంకాయ కానీ, గుత్తి కాకరకాయ కానీ ఇట్లాంటి కర్రీస్ చేసినప్పుడు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి 1/2 kg ఉన్నప్పుడు ఇంత అయితే మనకి గరం మసాలా సరిపోతుందండి. 1/2 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ, 1/2 టీ స్పూన్కి కొంచెం తక్కువ. మనం చేసిన కొలతలని బట్టి మనం చేసినట్లయితే ఆ క్వాంటిటీ సరిపోతుంది మనకి. సో మరీ ఘాటు ఎక్కువైనప్పుడు కూడా ఏమవుతుందంటే గొంతులో మంట రావడం ఇట్లాంటిది వస్తుంది. సో మనకి 1/2 టీ స్పూన్కి కొంచెం ఎక్కువ, 1/2 టీ స్పూన్కి కొంచెం తక్కువ వేసుకుంటే మనకి 1/2 kgకి అనేది సరిపోతుందన్నమాట. సో దీన్ని ఎయిట్ కంటైనర్లో పెట్టుకున్నామంటే అది ఎన్ని నెలలైనా మనకి పాడు కాకుండా, స్మెల్ పోకుండా, స్మెల్ కూడా పోదండి. ఈవెన్ మనం ఎయిట్ కంటైనర్లో పెట్టుకున్నామంటే స్మెల్ కూడా అలాగే ఉంటుంది ఫ్రెష్గా. కాకపోతే నేను ఇది 1 మంత్కే ప్రిపేర్ చేస్తాను, ఏదైనా ఫ్రెష్గా ఉంటే బాగుంటుందని. సో మీరు ఎక్కువ కావాలనుకున్నప్పుడు, ఎక్కువ మనం కర్రీస్లో యూజ్ చేస్తాము అనుకున్నప్పుడు ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకోండి. నేనైతే 1 మంత్కి ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో